సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోతినమల్లైపాలెంలో అయితే ఉన్నాము. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరో కాదండి, కృష్ణవేణి గారు. ఈవిడికి అంటే అందరికీ తెలిసిందే, శ్రీ 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 వారాహి మాత ఎంతోమంది భక్తులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయగానే ఎన్నో వరాలు ఇస్తుంది. సో ఇందులో భాగంగా ఈవిడ కూడా ఎక్కువగా ఈ యొక్క శ్రీ 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 వారాహి మాతను అయితే పూజిస్తూ ఉంటారు. ఈవిడ యొక్క సంకల్పము ఒక బలం అనుకుంటాను. ఈవిడైతే కనుక శ్రీకాకుళం రణస్థలంతో అయితే కనుక ఈ శ్రీ 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 వారాహి మాత యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి సంకల్పించుకున్నారు. సో ఇందులో భాగంగా ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. శ్రీ మాత్రే నమః. ఈ వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ అమ్మవారి గురించి ఈ యొక్క పీఠకం మేము విశాఖపట్నం దగ్గర ఉన్న కార్షెడ్ ఏరియాలో పెట్టడం జరిగిందండి. ఈ అమ్మవారు అనుగ్రహం మాకు ఎలా వచ్చింది ఏంటనేది మాకు కొన్ని విషయాలు తెలియదు. కానీ ఆ టెంపుల్ మన కాకినాడ దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పంతులు గారు పీఠకం పెట్టుకోండమ్మా అని చెప్పారు. అంతవరకే మాకు తెలుసు. తర్వాత అమ్మ మాకు అనుగ్రహం వచ్చి మీరు నా ఒక టెంపుల్ కట్టాలి అని చెప్పడం జరిగిందండి. కావున మేము ఈ టెంపుల్ ఆల్రెడీ స్టార్టప్ చేసాము. శంకుస్థాపం 20వ తారీఖు నుండి ఈ వారంలో. అలాగే ఈ అమ్మవారి టెంపుల్ నేను ఎక్కడ కడుతున్నాను అనేది మీకు చెప్తున్నాను. రణస్థలం మండలం చిన్నపిసిన్లో ఈ ఒక్క టెంపుల్ స్టార్టప్ చేస్తామండి ఆల్రెడీ. కావున ఈ యొక్క భక్తులు ఎవరైనా అమ్మవారికి అలాగే టెంపుల్కి మీరు ఎవరైనా సహాయం చేయాలన్నా, అమ్మవారికి ఏదైనా మీరు ఇవ్వాలి అనుకున్నా సరే అక్కడికి వచ్చి మీరు ఇవ్వచ్చు. అలాగే మా ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇస్తామండి. ఇంకో విషయం మీకు ప్రత్యేకంగా చెప్పాలి ఏంటంటే, ఈ అమ్మవారిని మేము కాశీ నుంచి తీసుకొచ్చి ఈ ఒక్క పీఠకాన్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగిందండి. ఈ అమ్మవారి పూజలు ఎలా, ఈ అమ్మవారికి నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలనేది మీకు చెప్తున్నాను. అమ్మవారికి ఇష్టమైనవి ఏంటంటే, ఉదయం 3:30 గంటలకు లెగిసి పూజ చేయాలండి. మార్నింగ్ సూర్యోదయం ఉదయించే ముందే మనం పూజ చేసేయాలి అమ్మవారికి. అలాగే సాయంత్రం మన చీకటి అవుతుంది అనే టైంలో నైట్ టైం పూజ చేయాలి అమ్మవారికి. నైట్ 10 వరకు మనం చేయొచ్చు. అలాగే ఈ అమ్మవారికి ఏంటంటే ఇష్టం అనేది చిలకడ దుంపలు, ఆకుకూరలు, అలాగే మన కీర, దోసకాయ, కందదుంప ఇలాంటి నైవేద్యాలన్నీ ఇష్టం. పళ్ళల్లో అయితే అన్ని రకాల పళ్ళు కాదండి, దానిమ్మ గింజలు అలానే స్వీట్స్ అమ్మవారికి చాలా ఇష్టమైన పదార్థాలు అవే పెట్టాలి. కాకపోతే ఇంకా ఏంటని ఇష్టం అంటున్నారు, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైనవి అయితే అవ్వండి. మన పూజా విధానం చేసుకునేది కూడా మనం సాయంత్రం అయినా ఈవినింగ్ అయినా ఒకటే కదా. అయితే మనం ఆ విధంగా పూజ చేసుకోవచ్చు. ఉదయం అయితే ఇలా చేయాలి, సాయంత్రం అయితే అలా చేయాలి. కానీ చాలా నియమిష్టులతో ఉండి మాత్రం ఈ అమ్మవారి పూజ అయితే మాత్రం చేసుకోవాలండి. ఎలా పడితే అలా చేయడానికి లేదు. ఈ వారాహి అమ్మవారు మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. అది మన నమ్మకం కాదండి, మీ నమ్మకంతో వచ్చి ప్రజలందరూ కూడా ఒక్కసారి అమ్మవారిని నమ్మి మీరు ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే అమ్మని మీరు ఏ కోరిక అయితే అడుగుతున్నారో ఆ కోరిక కంపల్సరిగా నెరవేరుతుంది. అమ్మని ఒకే ఒక మంత్రంతో మీరు అడగవలసిన కోరిక కూడా చెప్తున్నాను. ఇలా చేతులు జోడించి నరపవే ఇలా నరపవే ఇలా నరపవే అని మీరు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు మీరు అనుకున్న కోరికతో ఆ మంత్రాన్ని జపించి మీరు ఆ మంత్రాన్ని అడిగితే అమ్మ కంపల్సరిగా నెరవేరుస్తుందండి. ఈ ఒక్కసారి మీరు దర్శనం చేసుకొని వచ్చి ఈ టెంపుల్కి కూడా మీరు వచ్చేయండి. ఎక్కడనేది చెప్పాను అడ్రస్ కూడా. ఈ వారాహి అమ్మవారిని నమ్ముకుంటే చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగాలు అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చాలా సత్యమైన తల్లి అండి. ఇంకా అమ్మని మనం ఎంత చెప్పుకున్నా మనకి సరిపోదు. కానీ ఫస్ట్ పాదం కాకినాడలో వేస్తుంది, రెండో పాదం మన రణస్థలం మండలంలో ఈ అమ్మ అడుగు పెడుతుందండి. ఈ అమ్మవారి దర్శనాన్ని చేసుకున్న ప్రతి ఒక్కరు రండి. కానీ ఈ విశాఖపట్నమే కాదు, మనకి ఇంకెక్కడా లేదు. ఈ అమ్మవారు కాశీలో ఉంది, తర్వాత మన కాకినాడ, మనకి నెక్స్ట్ వైజాగ్లో
అంటే వైజాగ్ డిస్టిక్ సంబంధించిన ఏరియా వస్తుంది కాబట్టి వైజాగ్లో ఈ అమ్మ అడుగు పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకుంటారని కోరుతున్నానండి.